షుగర్ ఉన్న వాళ్ళు మ్యాంగో ఫ్రూట్ తీసుకోవచ్చా లేదా అని చాలా మంది కామెంట్ చేశారు. అందుకోసమే ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియో చూస్తే మీకు క్లియర్‌గా అర్థమైతుంది. ఇంకొక షుగర్ పేషెంట్‌కి గూడా మీరు క్లియర్‌గా చెప్పొచ్చు. అసలు ఫ్రూట్ తీసుకోవచ్చా? తీసుకుంటే ఎంత తీసుకోవాలి? మొత్తం క్లియర్‌గా చెప్తాను వినండి. అయితే ఈ మ్యాంగో ఫ్రూట్ అనేది దీంట్లో మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి. అంటే దీంట్లో వైటమిన్ సి ఉంటుంది. ఇప్పుడు నార్మల్‌గా ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుందన్నమాట వైటమిన్ సి. అదే కాకుండా వైటమిన్ ఏ కూడా ఎక్కువగా ఉంటుంది. అదేంటంటే కంటికి కూడా చాలా మంచిది. దీంతో పాటు దీంట్లో ఫైబర్ కంటెంట్ కూడా మంచిగా ఉంటుంది. మలబద్ధకం ఉన్న వాళ్ళకి లేకపోతే ఇండైజెషన్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ఫ్రూట్ అనేది చాలా మంచిది. అదే కాకుండా ఫైనల్‌గా దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ పొటాషియం కూడా ఉంటుంది కాబట్టి ఇది మీ బీపీని కూడా కంట్రోల్‌లో పెడుతుంది. బీపీ ఉన్న వాళ్ళకి కూడా ఇది మంచి ఫ్రూట్ అన్నమాట. అదే కాకుండా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ఫ్రూట్ అనేది మంచిది. అయితే మరి షుగర్ ఉన్న వాళ్ళు అసలు తీసుకోవాలా వద్దా? తీసుకోవచ్చు. హ్యాపీగా తీసుకోవచ్చు. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా తీసుకుంటారు. మరి షుగర్ ఉన్న వాళ్ళు ఎందుకు తీసుకోవద్దు? షుగర్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. బట్ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అవేంటో చెప్తా వినండి. అన్నిటికంటే ముందుగా మీ షుగర్ అనేది టైట్ కంట్రోల్‌లో ఉండాలి. ఎగ్జాంపుల్ మీ హెచ్‌బీఏవన్సీ అనేది 6-7 ఉండాలి. ఒకసారి మీరు రిపోర్ట్ చూసుకోండి. ఎంత ఉంది? 7 ఉందా? 8 ఉందా? 9 ఉందా? నార్మల్‌గా 6-7 అనేది ఉండాలన్నమాట. ఈ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అండ్ పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ కూడా కంట్రోల్‌లో ఉండాలి. అయితే ఇలా ఉన్నప్పుడు మీరేం చేయొచ్చంటే ఈ మ్యాంగో ఫ్రూట్ అనేది తీసుకోవచ్చు. లేదు మీది కంట్రోల్‌లో లేదు. షుగర్ 300, 250, 350 అలా ఉందంటే ఒకవేళ మీరు తీసుకుంటే ఏమవుతుంది? షుగర్ ఇంకో 100 ఎక్స్‌ట్రాగా పెరుగుతుంది. 150 ఎక్స్‌ట్రాగా పెరుగుతుందన్నమాట. అందుకోసమే షుగర్ కంట్రోల్‌లో ఉందా లేదా చూసుకోండి. షుగర్ కంట్రోల్‌లో ఉందంటే మీరు మార్కెట్‌కి వెళ్లి మ్యాంగోస్ అనేది తీసుకోండి. అయితే మ్యాంగోస్ ఎంత తీసుకోవాలి అంటే 1 పీస్ 2 పీస్ 2 స్లైసెస్ కట్ చేసుకొని తీసుకోవచ్చన్నమాట. 2 స్లైసెస్ అనేది డైలీ తీసుకోకూడదు. వీక్లీ ట్వైస్ మాక్సిమం 3 టైమ్స్ అలా తీసుకోవచ్చన్నమాట. మీరు డైలీ మ్యాంగో తీసుకున్నా కూడా షుగర్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఈ మ్యాంగో అనేది హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్. అంటే ఏంటి? దీనివల్ల షుగర్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. అదే జామకాయ అయితే అది లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్. దానివల్ల షుగర్ ఎక్కువగా పెరగదు. దీనివల్లనే ఎక్కువగా పెరుగుతుంది. సో, అందుకోసమే 1 పీస్ 2 పీస్ మాక్సిమం అలా తీసుకోవచ్చు. లేదు ఈ 2 పీస్‌లతోటి నాకు సాటిస్ఫాక్షన్ అనిపియదు. నాకసలు తిన్నట్టే అనిపియదు. నేను ఒక్క మ్యాంగో మొత్తం తీసుకుంటా అంటే దానికి గూడా ఒక ఆప్షన్ జెప్తాను. ఫస్ట్ మీ షుగర్ కంట్రోల్‌లో ఉండాలి. అండ్ ఒకవేళ మీరు రసాలు మొత్తం తినాలనుకున్నా, లేకపోతే ఈ బంగినపల్లి మొత్తం తినాలనుకున్నా ఏం చేయాలంటే ఎగ్జాంపుల్ మీరు ఈవినింగ్ పూట తిన్నారనుకోండి, ఈ నైట్ పూట మీల్ ఏదైతే ఉంటుందో అది తగ్గించడం అలాంటివి చేయాలన్నమాట. అలా తగ్గిస్తే ఏమవుతుంది? అది బ్యాలెన్స్ అయిపోతుంది. క్యాలరీస్ అనేది బ్యాలెన్స్ అయిపోతాయి. మీరు తినే ఒక కప్పెడులో సగం అట్లా తీసుకోవచ్చన్నమాట. అట్లా బ్యాలెన్స్ చేస్తే ఏందంటే మీ షుగర్ గూడా ఎక్కువగా పెరగదు. ఎప్పుడన్నా ఫుల్ మ్యాంగో తీసుకున్నప్పుడైతే నెక్స్ట్ మీల్ తోటి బ్యాలెన్స్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే షుగర్ మంచిగా కంట్రోల్ ఉంటుంది. లేదంటే మీరు నైట్ ఎంత తింటారో అంత తిని మళ్ళీ మ్యాంగో గూడా ఫుల్ మ్యాంగో తింటే ఏమవుతుంది? షుగర్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. అలా మాత్రం చేయకండి. సో, ఈ 3 కండిషన్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఏంటంటే మీ షుగర్ అనేది కంట్రోల్‌లో ఉండాలి. సెకండ్ ఏమో మీరు 1 2 పీసెస్ అట్లా తీసుకోవాలి. అది గూడా రెగ్యులర్ షెడ్యూల్‌లో కాకుండా వీక్లీ ట్వైస్ థ్రైస్ అట్లా తీసుకోవాలి. ఒకవేళ మొత్తం తీసుకోవాలనుకుంటే నెక్స్ట్ మీల్ తోటి బ్యాలెన్స్ చేసుకోవాలి. అలా చేస్తే మీరు సమ్మర్‌లో మ్యాంగోస్ తినొచ్చు అండ్ మీ షుగర్ గూడా మంచిగా కంట్రోల్‌లో ఉంటుంది. మీకు ఇంకేమన్నా ఫ్రూట్ గురించి డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. దాని గురించి గూడా ఒక మంచి వీడియో చేస్తాను. షుగర్ కంట్రోల్ లేకుండా ఎవరైతే ఈ మ్యాంగోస్ తింటున్నారు గదా! వాళ్ళకి కూడా చెప్పండి. షుగర్ బాగా ఎక్కువగా పెరుగుతుంది. అంత ఎక్కువగా తీసుకోకూడదు. ముందు నీ షుగర్ కంట్రోల్ చేసిన తర్వాత తీసుకోండి అని చెప్పండి. అర్థమైంది గదా!